దేశానికి మొదటి మహిళా రాష్ట్రపతిని అందించింది కాంగ్రెస్ పార్టీయేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీకి ఒక్కసారైనా ఒక మహిళను అధ్యక్షురాల్ని చేశారా అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి 5 ఏళ్ల పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో 2 మహిళలు మంత్రులుగా అవకాశం ఇచ్చామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రాజీవ్ గాంధీ రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మహిళా శక్తి సభకు సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు జోరు వానలో తడుస్తూనే వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం సీఎం జెండా ఊపి స్వయం సహాయక బృందాలకు ఇచ్చే 553 ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల హైట్ ఛార్జీల చెక్కులను పంపిణీ చేశారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచితమైన స్థానాన్నిచ్చి మహిళల్ని గౌరవించింది. ఈనాడు అధికారంలో ఉన్న పార్టీలు ఏనాడైనా ఒక మహిళను వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? వాళ్ళ ఆలోచన వచ్చిందా? ఈనాడు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ దాదాపుగా 40-45 సంవత్సరాల 50 ఏళ్ళు కానికి వస్తుంది. ఆ పార్టీ పెట్టి 45-50 సంవత్సరాలల్లా ఒక్కనాడైన వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా ఒక ఆడబిడ్డను ఒక మహిళను పెట్టాలని ఆలోచన చేసిండ్రా? లేదా ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ పార్టీ నాయకత్వమే కాదు, మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా అవకాశం ఇయ్యలేదు. ఈడ మా అక్కలు వేలాది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పరిపాలన చేయగలిగిన శక్తి ఉన్నోళ్ళు ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారో విశ్లేషణ చేసే సామర్థ్యం ఉన్నోళ్ళు ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయండి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 45-50 ఏళ్ళైనా వాళ్ళ పార్టీ అధ్యక్షురాలుగా కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా ఏ రోజు నియమించుకోలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు 5 ఏళ్ళు మంత్రి పదవి కూడా ఇయ్యలేదు. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని కోరుకుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని విమర్శించారు మంత్రి సీతక్క. ఉచిత బస్సు తీసుకొస్తే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన మహిళా శక్తి సభకు హాజరైన సీతక్క మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అని అన్నారు. మన ప్రభుత్వం మహిళల పట్ల సానుకూలంగా ఉండే ప్రభుత్వం, మహిళలు ఎదగాలని కోరుకునే ముఖ్యమంత్రి గారు. కానీ కొంతమంది వాళ్ళ మనం మీటింగ్ పెట్టుకుంటుంటే అనేక రకాలుగా పాపం కన్నీళ్లు పెడుతున్నారు. మహిళలు సంతోషపడితే వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఎందుకో అర్థం కావట్లేదు. ఈ రోజు మా మహిళలు గ్రామీణ మహిళలే, మా ఉత్పత్తులు మేము తయారు చేసే బిజినెస్ కానీ అంశాలు కానీ గ్రామీణయే, కానీ వాటికి మార్కెటింగ్ కల్పించి ప్రపంచానికే ఎగుమతి చేసే విధంగా తీర్చిదిద్దిన దార్శనికుడు మన రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలిపారు. జనగామ జిల్లా చెల్పూరు మండలం పల్లకట్ట పర్యటించిన బట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 72 లక్షల టన్నుల ధాన్యం సేకరించి 14,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనుగోలు చేయట్లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు వ్యవస్థని ఈనాటి ప్రభుత్వం ఎంత దిగుబడి వచ్చినా ప్రతి గింజ వరకు కొంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పటమే కాదు, కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు కూడా మీరు గమనించారు. దీనికి సంబంధించి 14,006 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరుల అకౌంట్స్ లోకి పేమెంట్ చేయటం కూడా జరిగింది. 10.78 లక్షల రైతాంగ సోదరుల అకౌంట్స్ ఈరోజు అకౌంట్స్ లోకి డబ్బులు పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి 72.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఇదే తేదీ కల్లా 72.30 లక్షల మెట్రిక్ టన్నుల్ని ఇప్పటికే కొనుగోలు చేసి రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ధాన్యాన్ని పండిస్తున్న రైతులను ఆదుకుంది.
ధాన్యం సేకరణపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుని యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ దాదాపు పూర్తయిందని ఆయన ఇప్పటి వరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టుగా తెలిపారు. 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 35,074 కోట్ల రూపాయలు వేసినట్టు చెప్పారు. ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా ఉందన్నారు. ప్రత్యేకంగా ఈ యాసంగి పంటలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, డిఫేమ్ చేయడానికి ఏ విధంగానైతే పూనుకున్నాయో అబద్ధాలతో పూర్తిగా ఏదో ఒక ఆయన యాత్రని ఇంకో ఆయనని చెప్పడం జరిగింది. వాస్తవం ఏముందంటే భారతదేశంలోనే ఎక్కువ వరి పంట ప్రొక్యూర్మెంట్ ఈ సీజన్లో ఈ యాసంగి పంటలో తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ. ఎంఎస్పీ విధానం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా యాసంగి పంటలో ఇంత ప్రొక్యూర్మెంట్ జరగలేదు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలో కబ్జాకు గురైన ఎస్సీ కార్పొరేషన్ భూముల్ని మంత్రి అట్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. 1991లో అప్పటి ప్రభుత్వం షెడ్యూల్ కులాల పిల్లల భవిష్యత్తు కోసం భూమిని కేటాయించిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల సామ్రాజ్యాలను నిర్మించుకున్నారని అట్లూరి లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వ స్థలాలను, రైతుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి అట్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్తు కోసం, షెడ్యూల్ కాస్ట్ తరాల కోసం, వారి బాగోలు కోసం గొప్పగా ప్రభుత్వం ఆలోచన చేసి 1991లో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 49 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మరి వారికి ఉన్నటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారాన్ని చూపెట్టో, వారికి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని చూపెట్టో మా షెడ్యూల్ కులాలకు సంబంధించిన భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని మా అధికారులను దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను, కలెక్టర్ గారు, అదే జంగన్న, అదే మా హర్షవర్ధన్, మా ప్రీతం, మా చైర్మన్, ఇంకా మా చాలామంది ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. చాలాసార్లు ఖమ్మం జిల్లా ఏతులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నుంచి మంత్రి పొంగులేటి దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ది పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. పేదల సమస్యలు తీర్చడానికే ప్రజా దర్బార్ పెట్టామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం పేదవాడి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా కుంటుపడకుండా 2 కళ్ళలా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్లలా మీ దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తుంది. సంక్షేమ కార్యక్రమాల్లో ఇందాక మా తోబుట్టులైన ఆడబిడ్డలు చెప్పినట్లు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, పేదోడికి రేషన్ కార్డు, పెద్దోళ్లు తినే సన్న బియ్యం. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మంత్రి లక్ష్మణ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాతో కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. గోదావరి ప్రజలు ఏదైతుందో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా, జరుగుతలేదా? జరుగుతుంటే నేను బాధలు ఎవరు? స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా నీ బాధ్యత లేదా చెప్పండి. నేను నీ పోలీస్ అధికారులు కుమ్ముకైపోయి ఆ ఇసుక బకాసులతో ఏదైతుందో లావాదేవీలు జరుపుకుంటూ మీరు గోదావరి జలాలకు ప్రమాదం సంబంధించే విధంగా మీరు పాల్పడుతుంటే వాళ్ళ అధికార బాధ్యత లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హస్తినకు బయలుదేరి వెళ్తారు.
ఢిల్లీలోని భారత మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఎల్లుండి రాష్ట్రపతి భవన్లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం అదే రోజు రాత్రి 9 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకుంటారు. దేశ క్షేమం కోసం ఆపరేషన్ సింధూర్ లాంటి కీలక నిర్ణయాలను ప్రధాని మోదీ అమలు చేశారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. నేటితో ప్రధానిగా మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుంటున్న రోజు అని ప్రస్తావించారు. తిరుపతిలో ప్రహ్లాద్ జోషి పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో కూటమి 2 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ ఇప్పటి వరకు అత్యధిక రోజులు ప్రధానిగా ఉన్న రికార్డు ఉందని గుర్తు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ మాత్రమే సుస్థిర ప్రభుత్వం ఇస్తోందనే రోజులు ఉండేవని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో స్కామ్లు మాత్రమే ఉండేవని ఆరోపించారు. మోదీ హయాంలో దేశంలో అభివృద్ధి జరుగుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. The most visionary leadership of Shri Chandrababu Naidu, the Andhra government has completed 2 years. That is, in this term, Shri Babu Garu has completed his second term. And I feel fortunate because Shri Babu Garu invited me and he also urged me to be part of this function today, which is now postponed. And also, ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. గన్నవరం విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. 20 రోజులుగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ సుజన వెల్లడించారు. ముఖ్యంగా సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సింగపూర్ నుంచి వచ్చిన 127 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. అలాగే గత వారం హజ్ యాత్ర ముగించుకొని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కూడా మధ్యాహ్నం అర్ధరాత్రి సమయాల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు పరీక్షించిన ప్రయాణికుల్లో ఎవరికి ఎబోలా లక్షణాలు లేవని డాక్టర్ సుజనా తెలిపారు. ఒకవేళ ఎవరికైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని క్వారంటైన్ రూమ్స్ కి తరలించేందుకు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతోంది. పాకిస్తాన్ పాలకుల ఏకపక్ష నిర్ణయాలు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు నిరసనకారులు పెద్ద ఎత్తున విధుల్లోకి రావడంతో పీఓకే రణరంగంగా మారింది. నిరసనకారులకు పాక్ భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకర ఘర్షణలో పోలీసుల కాల్పుల్లో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పీఓకే వ్యాప్తంగా జూన్ 9న లాక్డౌన్ కు పిలుపునివ్వడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు జరిపిన కాల్పుల్లో 4 పోలీసు అధికారులు, అటుగా వెళ్తున్న ఒక సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 నిరసనకారులు మరణించారని స్థానిక కమిషనర్ సర్దార్ వాహిద్ ఖాన్ ధృవీకరించారు. అంతకుముందు జరిగిన ఘర్షణల్లో 23 మంది పోలీసులు, 50 మంది నిరసనకారులు గాయపడగా 30 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ చీఫ్ వెల్లడించారు. If you built an updates, keep watching HMT.